ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. ఇప్పుడు ఇవన్నీ మనకు బయట మనం తయారు చేసుకుని వచ్చేసిన తర్వాత ఫలితాన్ని చూస్తున్నాం. అవునండి. ఫలితాన్ని చూసే మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది. అంటే మనకు ఇటువంటి దుర్గుణాలు వచ్చినాయని, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయని, ఇటువంటి రాగద్వేషాలు పుడుతున్నాయని అని మనకు ఫలితం వచ్చిన తర్వాత మనం చూస్తాము. ఫలితం రాకముందు దీనికి బీజం ఎలా పడింది, బీజం మూలానికి పోయినప్పుడు అక్కడి నుంచి తీసుకుని రావాలి ప్రతి ఒక్కటి. అప్పుడుదా దీన్ని ఇప్పుడు అదేమైంది, పెరిగి పెద్దదయింది, ఈరోజు పంటగా మారిపోయింది. అది ఈనాడు ఆహారంగా అందరికి అందినట్టుగా ఇప్పుడు ఆ ఫలితం అన్నది ఇప్పుడు ఈ రకంగా చూపించేస్తా ఉంది. మనిషి ఇప్పుడు ఆ రకంగా రాగము చూపిస్తున్నాడు, ద్వేషము చూపిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ రెండు బయట వచ్చేసినాయి. ఇప్పుడు ఆ విధంగా తయారైపోయినాం మనం. అటువంటి దుర్గుణాలతో, అటువంటి లక్షణాలతో, అటువంటి సంస్కారాలతో ఇప్పుడు అవే బయట కనపడతా ఉండేది. మనం మంచివారికైనా చెడువారికైనా ఎలా కనపడతా ఉండేది అంతా కూడా మనం తయారు చేసుకున్న దాన్ని బట్టి ఈనాడు మనం వచ్చేసినాం. ఇప్పుడు మన పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరము ఇవి ఎలా ఒక్కొక్కటి తయారైనాయి, మనకు ఎలా ఈ శరీరం ఏర్పడింది అనేది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు పంచభూతాలు వలన ఇప్పుడు భూమి వల్ల మన శరీరము ఏమేమి ఏర్పడినాయి, నీటి వల్ల ఏమేమి ఏర్పడినాయి, అగ్ని వల్ల ఏమేమి ఏర్పడినాయి, వాయువు వల్ల ఏమి ఏర్పడినాయి, ఆకాశం వల్ల మనలో ఏమేమి ఏర్పడినాయి అని మన మొత్తంగా మన శరీరం ఏర్పడి ఉండాలి. అందులో ఇప్పుడు ఇదంతా ఒక అంటే మొత్తం శరీరము, లోపల అవయవాలు, లోపల ఉండే రక్త మాంసాలు, మొత్తం ఎముకలు, నరాలు, ఇవన్నీ దాంతోనే ఏర్పడి ఉండేదంతా. దేని వల్ల అనేది అది వివరం ఉంది. అదే సాంఖ్యం అనేది. ఇప్పుడు అందులో నుంచే ఇప్పుడు శరీరంలో ఇవన్నీ పుట్టుండాయి. ఇప్పుడు మనకు దేని గురించి మనకు వివరం తెలియదు, మనం అన్ని కూడా అనుభవిస్తున్నాం అంతవరకే. ఇప్పుడు ఈ శరీరం అనేది ఎట్లా, ఈ చర్మం అనేది ఎట్లా, ఈ మాంసం అన్నది ఎట్లా, ఈ నరాలు ఎట్లా, ఈ వెంట్రుకలు అనేటివి ఏమిటి, ఎక్కడి నుంచి మొత్తం వచ్చినాయి, దేని వలన వచ్చినాయి, మనలో ఈ రక్తం ఎలా పుట్టింది, ఈ మూత్రం ఎలా మారింది, ఈ శుక్ల సోనితాలు ఎలా మారింది, మన మెదడు ఎలా మారింది,
ఇవి తెలియపడదు. అవునండి. ఇప్పుడు మనలో కలిగేటువంటి మా ఇది తమో గుణానికి సంబంధించినటువంటివి ఇప్పుడు పిపాసులు ఉన్నాయి మనలో. నిద్ర, అవునండి. ఆలస్యము, సంగము ఇవన్నీ ఉన్నాయి. అవునండి. తర్వాత ఇప్పుడు మనలో చలనం కలుగుతా ఉంది, గమనించేది కలుగుతా ఉంది, తీవ్రత కలుగుతా ఉంది, అవునండి. మద ఇవన్నీ కలుగుతున్నాయి. అవునండి. అలాగే ఇప్పుడు ఈ కామ, క్రోధ, లోభ, మోహాలు ఎలా కలిగినాయి అనేది ఇవన్నీ ఉన్నాయి ఒకదానికి ఒకటి. అవునండి. ఇప్పుడు ఇవన్నీ మన శరీరంలోనే ఏర్పాటైనాయి. అవునండి. ఇప్పుడు దీనిలో నుంచి ఇంకొక పరిస్థితి ఏమి, ఇప్పుడు మనలో నుండి అంటే ఇప్పుడు ఈ 20 తత్వాల్లో నుండి బయట వస్తాయి. ఇప్పుడు మళ్ళీ శరీరం పుట్టిపోయింది, ఇవన్నీ అవయవాలు ఏర్పడిపోయినాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అలాగే ఇప్పుడు అందులో నుంచే ఇప్పుడు జ్ఞానేంద్రియాలు పుడుతున్నాయి. అలాగే ఇప్పుడు పంచ వాయువులు పుట్టినాయి. అలాగే ఇప్పుడు మళ్ళా పంచకోశాలు ఒకటి. పంచకోశాలు అనేటివి మళ్ళా పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు. ఇవన్నీ ఇప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ వాటికి దీనికి ఏర్పాటైనాయి. ఇప్పుడు ఈ 5 25 అంటే దేనిలో నుంచి ఏమేమి వస్తా ఉంది అనేది మూలం లేకపోతేనే ఇవన్నీ మనకు బోధపడతాయి. అంటే ఈ 5 25 అన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు ఉన్నాడు, ఒక్కొక్కడు శ్రేష్ఠుడు. అంటే 5 మందికి 5 అధిపతులు ఉన్నారు. ఇప్పుడు 5 మంది అధిపతులు వీళ్ళు ఉండారు. తర్వాత రాగ ద్వేషములు, ఇది అరిషడ్ వర్గాలు. ఇప్పుడు మనలో ఏర్పాటైనటివి అరిషడ్ వర్గాలు 6. ఇప్పుడు ఈ 6తో కూడా మనము ఒక కామము, కోరికలు అనేటివి 16 రకాలు ఉన్నాయి. కోరికలు అనేటివి 16 రకాలు ఉన్నాయి. క్రోధం అనేటివి 16 రకాలు ఉన్నాయి. లోపాలు 16 రకాలు ఉన్నాయి. మద మత్సరాలు 16 రకాలు ఉన్నాయి. అంటే మనము మాట్లాడుకుంటున్నది ఒక్కటే. ఇప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలు అనేటివి అన్ని ఒక్కొక్కరికి 16 ఉన్నాయి. ఈ మాదిరిగా వాటికి అప్పుడు ఈ 16 6 ఎంత 96 గుణాలు ఏర్పడినాయి. 16 96 గుణాలు ఒక్కొక్కరికి మొత్తంగా 96 వచ్చినాయి. మనమేమి త్రిగుణాల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇదంతా కూడా గుణదోషంగా మారిపోయింది. ఈ అరిషడ్ వర్గాలు ఇప్పుడు ఇవన్నీ ఏర్పడినటివి. ఈ 5 25, ఈ ఒక 96, ఇంకొక 5, మొత్తం వీళ్ళంతా కౌరవులు, పాండవులు అంతా చేరుకునేసారు. ఎవరు అంటే వీళ్ళే, కౌరవులు, పాండవులు అంతా.
ఒక అవునండి. ఒక అన్నదమ్ముల బిడ్డలంటే ఈ అవునండి. ఈ దీంతో కూడా వచ్చినటువంటి వాళ్ళే కదా అందరూ. అవునవునండి. అంటే ఇక్కడ ఆ మాదిర ఒక మనలో పుట్టుకనేది ఈ రకంగా ఏర్పడినాయి. అవునండి. ఇప్పుడు దాని గుండా మనము ఆహ్, రాగద్వేషాలు పెంచుకుంటా వచ్చినాం. ఏది ఈ అరిషడ్ వర్గాల ద్వారా అవునండి. రాగద్వేషాలు పెంచుకున్నాం ఇప్పుడు. ఎవరికి అనుగుణంగా వారు ఆ గుణాలు దానికి తగినట్టుగా ఇన్నిన్ని రకాలు ఉండేటప్పుడు అన్నిన్ని రకాలుగా తయారైంది మనం. అవునండి. ఇప్పుడు మనము గుణాలు కూడా 3 అని చెప్పుకుంటున్నాం. హ్మ్. అవునండి. అవునండి. రజోగుణము, తమో గుణము, సత్వగుణం అని. ఇందులో అవునండి. రజోగుణములో కూడా తమో గుణం ఉంది, సత్వగుణం ఉంది. అవునండి. మరి తమో గుణములో కూడా రజోగుణం ఉంది, సత్వగుణము ఉంది. అవునండి. సత్వగుణములో కూడా రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. అవునండి. అంటే ఇవి కూడా ఒక గుణానికి 3 తోడేయండి. 3 మూడుల అవునండి. ఇవి 9 అయిపోయినాయి. అవునండి. మనము ఒకే గుణం ఒక రకం మాట్లాడుకుంటాం. కానీ అవునండి. ఒక్కొక్క దానికి 3 తోడేయండి. అవునండి. 3 తోడైతేనే అది వాటి కార్యక్రమాలు అవి చేస్తా ఉంటది. అవునండి. ఇప్పుడు అదే రజోగుణం కలిగిన వారికైనా, తమో గుణం కలిగిన వారికైనా, సత్వగుణం కలిగిన వారికైనా ఇవి అవునండి. ప్రతి ఒక్కరిలోనూ 3 ఉంటాయి. అవునండి. కాబట్టి ఏ ఒక్కటి లేకుండా ఎవరు లేరు. అవునండి. 3 ఇవి గుణాలుతో కూడి ఇప్పుడు అరిషడ్ వర్గాలతో కూడి మన అవునండి. ఆహ్, ఈ 25 తత్వాలతో కూడి హ్మ్. అవునండి. ఇప్పుడు ఈ ఈ 20 తత్వాల నుంచి వచ్చినటివే కదా ఇప్పుడు అంతరేంద్రియాలు గాని, పంచ అవునండి. ప్రాణాలు గాని, ఆ! పంచ తన్మాత్రలు గాని, ఈ కర్మేంద్రియాలు పనిచేయడం గాని, ఆ! అవునండి. జ్ఞానేంద్రియాలు పనిచేయడం గాని, ఇవన్నీ ఒకదానికొకటి మొత్తం లింక్ ఇవన్నీ. అవునండి. ఇప్పుడు వాటిని మనం ఏం చేసినాము, ఇలా ప్రతి శరీరము ఎత్తుకున్నప్పుడంతా కూడా అవునండి. మనము తోడు చేసుకుంటూనే వచ్చినాం. అవునండి. దానికి తగినట్టుగా మనం ఈ మధ్య మాట్లాడుకున్నాం. ఆయా శరీరానికి దిగి వచ్చినప్పుడు ఆయా గుణాలు దానికి ఆయా యొక్క శరీర తత్వాన్ని బట్టి అవి పెంపొందించుకుంటూ వచ్చినాం మనం. అవునండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనము తోడు చేసుకుని ఈనాడు బలపరుచుకునేసినాం. అవునండి. ఇప్పుడు ఆ విధంగా మనము మన అనేక జన్మాదులుగా వచ్చి ఈరోజు ఈ మాదిరి తయారయ్యాము. ఇప్పుడు అవన్నీ అవునండి. మనలోకి ప్రవేశిస్తాయి. సూక్ష్మంగా ఉండేటివన్నీ కూడా అవునండి. ఆ మాదిర అదే సూక్ష్మ రూపకంగా ఉండేటివే జీవుడితో కూడా జన్మ జన్మకి మారుతా వస్తా ఉండేది. అవునండి. ఇప్పుడు ఈ శరీరము ఒకే శరీరం మారిందే కానీ ఇవన్నీ కూడా సూక్ష్మ రూపంగా ఉండేటివి అందులోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. అవునండి. ఇక్కడ ప్రతి ఒక్కటి ఈ మాదిరి ఏర్పాటు చేసుకుని వచ్చేసినటువంటి మనము ఇప్పుడు ఆ గుణాలే మనం మంచివైనా చెడువైనా ఇప్పుడు ఈనాడు చూపిస్తాము. అవునండి. మనకు విద్య రావడానికైనా, విద్య లేకపోవడానికైనా, జ్ఞానం ఉండడానికైనా, జ్ఞానం లేకపోవడానికైనా, ఇక అవునండి. ఏ గుణం ముందు చూపించాలన్నా రజో అవును. గుణమైనా, తమో గుణమైనా, సత్వ గుణమైనా ఆ, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములు ఈ 6 ఒక్కొక్కటి ప్రధానంగా చూపించే వాళ్ళైనా అవునండి. ఇప్పుడు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఏది ప్రధానంగా చూపించాలన్నా ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు అదే కనపడతా ఉంటుంది ప్రతి మనిషిలో. ఎవరు అవును. ఉత్పత్తి చేసుకున్న దాన్ని బట్టి, అభివృద్ధి చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు అది ప్రథమంగా కనపడతా ఉంటుంది మనలో. అవునండి.
ఇప్పుడు ఇవన్నీ బట్టే ఇప్పుడు ఈ మొత్తము మన అంతరేంద్రియంలో అయినటువంటి ఆ మనసు, బుద్ధి, చిత్తహంకారాల్లో ఇమిడిపోయినాయి. అవునండి. ఎప్పుడైతే వీటికన్నిటికీ ప్రధానము ఇప్పుడు అక్కడ ఆ మనస్సు. అవునండి. ఇప్పుడు ఆ మనస్సుకు అందులోనే ఇప్పుడు ఇవన్నీ ఇమిడిపోయినాయి. చిత్తము, బుద్ధి, చిత్తము, అహంకారం అనేది. అవునండి. ఇప్పుడు దానిగా పుట్టినటువంటి ఇవన్నీ కూడా అవునండి. ఆటోమేటిక్ గా ఆ మనసులో అది ప్రేరేపణం అవుతా ఉంది. దానికి తగినట్టుగా బుద్ధి నిర్ణయించుకుంటా ఉంది. దానికి అవునండి. తగినట్టుగా ఆ పని చేసేస్తా ఉంది. అవునండి. అదే మనస, వాచ, కర్మ అనేది ఆ రకంగా మనకు బయట అవునండి. వచ్చేస్తా ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఈ రకంగా మనము ప్రతి ఒక్కటి ఇప్పుడు బయట వచ్చేసిందన్నే మనకు కనపడతా ఉండేది. అవునండి. బయట వచ్చేసిందని అంటే నాలో నుండి మాట వచ్చేసిన తర్వాతనే అందరికి తెలియపడతా ఉంది. కానీ అవునండి. ఈ మాట విన్నోడికి ఇప్పుడు నేను ఎలాంటి వాడిని అనేది ఈ మాట రూపకంగానే తెలియపడతా ఉంది ఎదుటోళ్ళకి. అవునండి. ఈ మాట ఇప్పుడు ఏ గుణంతో వస్తా ఉండేది అనేది తెలియపడతా ఉంటుంది. అవునండి. ఏ రాగద్వేషాలతో వస్తా ఉండేది అంటే స్వార్థపూర్తిగా ఏమన్నా వస్తా ఉందా, ద్వేషపూర్తిగా వస్తా ఉందా, అవునండి. క్రోధంగా వస్తా ఉందా, లోపంగా వస్తా ఉందా, అవునండి. మోహపూర్తిగా వస్తా ఉందా, మత్సరములతో వస్తా ఉందా అవునండి. అనేది ఈ వాక్కులోనే తెలియపడుతుంది. మనం మాట్లాడే అవునండి. మాటల్లోనే ఇప్పుడు ఎటువంటి గుణం కలిగిన వాడు, అవునండి. ఎటువంటి గుణం కలిగినప్పుడు అక్కడ దానికి తగినట్టుగానే ఇక్కడ ప్రతిస్పందన ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు చూడండి, ఇప్పుడు అవునండి. ఉదాహరణకు మనం ఎదుటి మనిషి ఊకొట్టేదాన్ని బట్టి ఆడ అందించేదాన్ని బట్టి ఎదుటి మనిషిలో నుంచి అక్కడ స్పందన వస్తా ఉంది. అవునండి. అవునండి. ఆడ ఇప్పుడు తమో గుణం కలిగినప్పుడు నిలిపేస్తా ఉంటారు. ఎదుటి మనిషి తమో గుణంతో మాట్లాడే ఇప్పుడు ఆడు ఊకొట్టే వాళ్ళలో కూడా 3 గుణాలు ఉన్నాయి. అవునండి. అవునండి. ఈ 3 గుణాలు కానీ ఒక గుణం వచ్చినప్పుడు ఎదుటోళ్ళకి చెప్పాలన్నాడు కూడా చెప్పలేకపోతా ఉన్నాడు. అవునండి. ఆడ బ్రేక్ పడిపోతా ఉంది. అంటే ఎదుటి ఇక్కడ స్పందన బట్టే వస్తా ఉండదు, కానీ స్పందన లేనప్పుడు నిలిచిపోతా ఉంది. అవునండి. ఇప్పుడు అక్కడ సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా అనేది ఇప్పుడు ఈ ఊకొట్టే దాంట్లోనే తెలిసిపోతా ఉంది. అవునవునండి. అక్కడ ఇచ్చేటువంటి రెస్పాన్స్ ని బట్టి ఇక్కడ విచారణ చేసే వ్యక్తి కూడా దానికి తగినట్టుగా మారిపోతున్నాడు ఇక్కడ. అవునండి. అవునండి. అది ఇప్పుడు అక్కడ అందుకనే ఎప్పుడు గానీ అలర్ట్ గా ఉండాలా అక్కడ. ఇప్పుడు ఇప్పుడు సత్వగుణంలోనే రజోగుణం, తమో గుణం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ ఉండాల్సింది. అవునవునండి. అవును. ఎందుకంటే అందరినీ ఇప్పుడు సమత్వంగా చూడాలి కాబట్టి సత్వగుణం కలిగినటువంటి వాడికి వాళ్ళకి ప్రతిదానికి ప్రతిస్పందించేటువంటి ఇది దానికి వాళ్ళకి తగినట్టుగా స్పందిస్తా ఉన్నప్పుడు, ఆన్సర్ ఇస్తా ఉండేటప్పుడు అది అలర్ట్ గా ఉండడం అంటే రజోగుణం. తనలో రజోగుణం. ఇప్పుడు వారికి తగినట్టుగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటాడు. దానికి తగినట్టుగా వారికి అదుపులో ఉంచడము, వాళ్ళకి ఎలా కావాలన్నా అలా తమో గుణం అక్కడ కలిగి ఉండాలి. ఇప్పుడు రజోగుణం కలిగిన వ్యక్తి వస్తాడు చెప్పేటప్పుడు, సత్వగుణం కలిగిన వ్యక్తి వస్తాడు, తమో గుణం కలిగిన వ్యక్తి వస్తాడు. దానికి తగినట్టుగా ఇప్పుడు ఇతను ఉండాలి.
ఇప్పుడు అందుకు ఆడ ప్రధానంగా సత్వగుణం కలిగిన వాడు ఉంటే అతనిలో ఆటోమేటిక్ గా రజోగుణం ఉంది, తమో గుణం ఉంది కాబట్టి అందరిని అవును. మేనేజ్ చేయగలుగుతాడు. అవును. అవునండి. అవును. అన్నీ అందరిని సమదృష్టిలోనే చూడగలడు. అవును కదండీ. ఆ అదే ఒకే గుణము రజో గుణం ఉన్నోడైతే మిగతా వాళ్ళని అర్థం చేసుకోలేడు. అది కదా! ఆడ 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 సమభావన అనేది కలగదు. ఎందుకంటే తనకు అటువంటి వ్యక్తి ఉన్నప్పుడే రజోగుణం కలిగినోడు రజోగుణం ఉన్నప్పుడే తనకి ఇదిగా అవును. ఉంటుంది కానీ అవునండి. ఇప్పుడు తమో గుణం కలిగినోడు వచ్చినా ఇతనికి చిరాకు కలిగేస్తుంది. అవునండి. ఇప్పుడు సత్వగుణం కలిగినోడు వచ్చినా చిరాకు కలిగేస్తుంది. అవునండి. అంటే దానికి తగినట్టుగా వీళ్ళు లేరు. అవునండి. వీళ్ళు లేనప్పుడు అదేమొస్తుంది, చిరాకు, కోపము, ఆహము బయట వచ్చేస్తుంది. అవునండి. అంటే ఇక్కడ అప్పుడు ఆడ ఏమవుతుంది స్పష్టంగా ఆ, ఆ, భేదం ఇదైపోతుంది. ఆ? ఒకరి పట్ల ఒకరికి ఆడ కలగదు, మాట మాట అవునండి. కలవదు. అవునండి. అంటే ఒక గుణం కలిగినోడు ఎదుటివాడికి అంటే ఇది ఇందులోనే ఎంత తేడా ఉంది. అవునండి. 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 అందుకే ఇప్పుడు మాది ఇప్పుడు భార్యాభర్తలైనా బిడ్డలైనా ప్రతి ఒక్కరిలో ఇప్పుడు సంసారంలో ఇప్పుడు అందరిలోనూ ఇప్పుడు ఇవే ఉండేది. అవునండి. దాన్ని బట్టే ఒకరికొకరికి రెస్పాన్స్ ఇస్తా ఉండేది, ప్రతిస్పందిస్తా ఉండేది. ఆ? అవునండి. ఆడ సంతోషం కలుగుతా ఉండేది వాటి ద్వారానే, బాధ వస్తూ ఉండేది వాటి ద్వారానే, కోపం వస్తూ ఉండేది వాటి ద్వారానే, అవునండి. కలహం వస్తూ ఉండేది వాటి ద్వారానే, కొట్టుకుంటా ఉండేది వాటి ద్వారానే. అవునండి. ఇవన్నీ మనకు మన బంధాల రూపకంగానే ఇది నిత్యము జరుగుతూ ఉండదు ఇప్పుడు ప్రక్రియ. అవునండి. అందుకే ఒక వ్యక్తి వచ్చినప్పుడు వెంటనే మన ఈ తన్మాత్రలు వెంటనే మారిపోతుంది. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అంటే ఆ శబ్దం వినపంటేనే అనుకూలమా వ్యతిరేకం అనేటి మళ్ళీ ఇక్కడ ఏర్పడిపోతా ఉండదు. అవునండి. ఏది అటువంటి అంటే తనకి తగినటువంటి మనిషి అనుకూలమైన మనిషి వస్తే ఇక్కడ తను మారిపోతున్నాడు, వ్యతిరేకమైన మనిషి వస్తే గుణాలు మారిపోతున్నాయి. అవునండి. అప్పుడే ఆడ వెంటనే వాళ్ళు ఆడ ఎంటర్ కావడం ఆ యొక్క ఇవి మారిపోతాయి. అవునండి. వాళ్ళు స్పర్శిస్తేనే మారిపోతుంది మళ్ళీ. ఆ రూపం చూడటంతోనే మారిపోతుంది. అవునండి. అంటే వెంటనే ఈ అరిషట్ వర్గాలు ఎందుకంటే ఒక్కొక్కటి పదాలు కదా, అవునండి. వెంటనే మారిపోతుంది. అవునండి. అంటే తయారు చేసుకున్న దాన్ని బట్టి అది అనుకూలమా వ్యతిరేకమా అన్నది ఇక్కడ ప్రతి ఒక్కటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉండేది. అవునండి. ఇప్పుడు మనకి దగ్గర కావాలన్నా ఇప్పుడు ఇందులోనే ఉండాలి, దూరం కావాలన్నా ఇవే ఉన్నాయి. అవునండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకునేసాం ఇప్పుడు ఆ మాదిరి. అవునండి. ఇంకా దాన్ని బట్టే కదా ఇప్పుడు మన బంధాలైనా కూడా ఇప్పుడు కొత్తగా కర్మలు చేయాలన్నా కూడా దాన్ని బట్టే చేస్తా ఉండేది. అవునండి. ఉన్నదాన్ని సమత్వంగా చేయాలన్నా, వ్యతిరేకంగా చేయాలన్నా, ఈ వ్యతిరేక భావాలతో కూడుకోవాలన్నా ఇప్పుడు ఆడ విషయాలు చెప్పినట్టుగా అందరూ ఆ భావంతో రావాలంటే ముందు తనలో ఉండేటివి ఇవన్నీ సరిగ్గా ఉంటే కదా ఇప్పుడు అవునండి. ఆ సంసారంలో ఇప్పుడు అవన్నీ సరిగ్గా ఉంటాయి. ఇవన్నీ సరిలేనప్పుడు అత్తను తల్లిగా చూడాలా, తల్లిని అత్తగా చూడాలా, కూతుర్ని బిడ్డగా కోడల్ని బిడ్డగా చూడాలంటే ఎట్ట చూస్తారు? అవును. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ తను రెడీ అయిపోయి ఉండేది ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళకి తగినట్టుగానే అవి తయారైపోయి వచ్చేసినాయి. అవునండి. ఇప్పుడు చూడాలంటే ఇప్పుడు
వీళ్ళు చేసుకునే కర్మను బట్టే అవన్నీ ఉంటాయి. అవునండి. ఎవరైనా కూడా ఎందుకు ఇవన్నీ ఏర్పాటయ్యేది? ఎవరెవరు పుణ్య పాప కర్మల ఫలితంగా అవునండి. మనం చేసినటువంటి పనుల ద్వారానే ఎవరెవరికి ఏదేది అందాలా, ఏదేది అందకూడదు అనేది ఇప్పుడు అక్కడ మొత్తం పెట్టుండేది. అవునండి. ఎందుకంటే దాని ద్వారా కదా రుణాలు అనేదంటే మనం రుణాలు అంటే ఏందో డబ్బు ఒకటే కాదు, సంపదలు కాదు, అవునండి. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఆ రుణ రూపకంగా ఇప్పుడు ఒక శాంతం కలిగించాలన్నా అవునండి. ఇప్పుడు నాకు కోపం వచ్చింది, భార్య నన్ను శాంతపరచాలి అవునండి. అంటే శాంతపరచడం ఒక గుణం. నాకు కోపం వచ్చింది ఒక గుణం. అంటే ఇప్పుడు ఆ సమయానికి ఆ శాంతపరిచేటువంటి గుణం ఉన్నప్పుడు నాలో నుంచి ఆ ఆహ్వాన్ని ఆ తోడుండే దాని వల్ల కొంచెం అనిసింది. అవునండి. అవునండి. శాంతపరచగలిగా. ఎప్పుడైతే ఇప్పుడు ఆ శాంతపరిచేటువంటి అక్కడ ఎదురుగా గుణం లేదనుకోండి, ఇరువురికి అదే ఉంటే అది ఒకదానికి ఒకటి తోడైపోయి పెద్దదైపోతుంది. అవునండి. అవును. అందుకే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ రుణాలు ఏమైనాయి, ఒకరికి తీర్చుకున్నారు కదా ఇప్పుడు. అవునండి. ఇలాగే ప్రతి ఒక్కటి కూడా ఒక శాంతమైన, కోపమైన, క్రోధమైన, లోభమైన, ఏ మతమైన, మత్సరమైన, అందుకే ఇప్పుడు అత్యంత దగ్గరగా పెట్టుండేది ఇప్పుడు భార్యాభర్తలు. ఏవైనా కూడా వారు ఒకరికొకరు ఇటువంటి రుణ సంబంధం ఉంది కాబట్టి ఆ బిడ్డల రూపంగా ఇవన్నీ రుణాలు ఇవన్నీ ఉన్నాయి, దగ్గరికి తీర్చగలిగేటివి. అవునండి. ఇప్పుడు ఆ రుణం బాధ ఉంటేనే ఇప్పుడు వాళ్ళు రాగం ఉన్నప్పుడు ఐక్యంగా ఉంటారు, ద్వేషంగా ఉండేటప్పుడు వ్యతిరేకతలు ఉంటాయి. ఒకరికొకరు సహాయం చేసుకునేది ఇప్పుడు ఈ రుణాను సంబంధమే. సహాయం చేసుకోకుండా పోవడము అవే. ఒకరి పట్ల ఒకరు సేవలు చేసుకోవడము అవే. ఒకరిని మంచిగా చూసుకోవడము ఇప్పుడు అవే, చెడుగా చూడడము ఇప్పుడు అవే. ఒకరికొకరికి నిరంతరము ప్రేమ పంచుకోవడము ఇప్పుడు అదే. స్నేహము పంచుకోవడము ఇప్పుడు అదే. ఇప్పుడు ఇలాగే ప్రతి ఒక్కటి కూడా వారు తెచ్చుకున్నటువంటి పుణ్య పాప కర్మల ఫలితంగా వచ్చినటువంటి బంధాలు ఇప్పుడు ఒకటి మళ్ళీ ఇవన్నీ కూడా వీటి ద్వారా మళ్ళీ నడిపి మళ్ళీ ఇప్పుడు ఆగామి కర్మలో ఎవరెవరు ఎలా ఎలా చేసుకుంటా ఉంటారు దాన్ని బట్టే తర్వాత దీనికి ఫలితం వస్తా ఉంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనలో ఏర్పడే వాటికి మనము మూలానికి పోయి ఇప్పుడు అదే అక్కడ నిరంతరము ఆ మనోవిచారణ ఇది జరగాలనేది. ఇప్పుడు ఇవన్నీ ఒక జీవస్వరూపుడు ఏం చేస్తాడంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్టు అన్ని అట్నే ఫాలో అయిపోతాడు.